ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. కీర్తన గ్రంథము 78:37. ఇశ్రాయేలీలు అడిగిందల్లా దేవుడు వారికి అనుగ్రహించారు. దేవుడు వారిని ఎంత మంచిగా చూసుకున్నా, వారి ఎదుట ఎన్ని గొప్ప కార్యాలు చేసినా దేవునికి ఎదురు తిరుగుతూనే ఉన్నారు. అంతేకాక ఆయన్ని నమ్మలేదు. ఇంకా దేవుని ఉగ్రత వారిపైకి వచ్చినప్పుడు దేవుణ్ణి బతిమాలడం మొదలుపెట్టారు. అదైనా నమ్మకంగా చేశారా అంటే లేదు. ఆపద వచ్చింది కాబట్టి దేవుని వైపు తిరిగారు. అందుకే ఆసాపు గారు ఇలా అంటున్నారు, హృదయంతో కాదు నోటి మాటతో దేవుణ్ణి స్తుతించారు వారు, తమ నాలుకతో దేవుని ఎదుట అబద్ధాలు ఆడారు అని. మనలో కూడా చాలా మంది ఈ ఇశ్రాయేలీల వలె ప్రవర్తించిన వారమే, ప్రవర్తిస్తూనే ఉన్నాం. నీ నోటి మాటలతో చేసే ప్రార్థన దేవుని ఎదుటికి చేరదు. నలుగురు ఉన్నప్పుడు ఒకలాగా, నలుగురు లేనప్పుడు ఇంకొకలాగా ఉండకూడదు. నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించాలి. అవిశ్వాసంతో కాదు, వట్టి మాటలతో కాదు, పరిపూర్ణ విశ్వాసంతో దేవునికి ప్రార్థించాలి. గుర్తించుకో. ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.